పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనూ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సారిక గారు. అలాగే హెమరాయిడ్స్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ వల్ల పైల్స్ వస్తుంది? ఎస్, సో ఇది జీర్ణ వ్యవస్థలో ఒక లక్షణంగా మనం చెప్పొచ్చు. ఇదొక వ్యాధి. సో దీంట్లో ఏంటంటే చాలా వరకు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తరచుగా మరలా ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో చాలామంది ఈ ప్రాబ్లమ్స్, ఈ యొక్క పైల్స్ కానివ్వండి, ఫిషర్ అండ్ ఫిస్టులా, ఈ 3 సమస్యలతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ చాలా ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్, పౌడర్స్ రకరకాలుగా వాడి సర్జరీస్ కూడా 2-3 సార్లు చేయించుకున్నా కూడా రికరెంట్గా అయ్యే సమస్యలు ఈ 3 అని చెప్పొచ్చు. సో ఈ 3 కూడా మలద్వారానికి సంబంధించిన సమస్యలు. అయితే దీని రూట్ కాజ్ కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మలబద్ధకం అని చెప్పొచ్చు. సో మనము ప్రస్తుతం చూసిన సొసైటీలో కనుక 15% ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువగా కూడా ఈ మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలామందికి అసలు మలబద్ధకం ఉన్నా అన్న విషయమే తెలియకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ మలబద్ధకాన్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటామో, ఈ పైల్స్ అంటే హర్షములలు అంటూ ఉంటాము, లేదా ఫిషర్స్ అంటే చీలికలు, మలద్వారం దగ్గర చీలికగా ఉంటుంది, లేదా ఫిస్టులా ఈ మలద్వారం దగ్గర చిన్న ఉబ్బులాగా ఉండి అక్కడ నుంచి యాప్సెస్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి రసి కారుతూ, తడిగా ఉంటూ, దురదగా ఉంటూ, ఇన్ఫెక్షన్ అవుతూ, సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ 3 సమస్యలకి మూల కారణమైన మలబద్ధకానికి కనుక మనము సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇది మరలా రాకుండా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి, పైల్స్ చాలా మంది సర్జరీకి వెళ్తూ ఉంటారు. సో సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వదా? సో ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది మలద్వారంలో సమస్య అనగానే పైల్స్ అనే అనుకుంటూ ఉంటారు. సో కానీ అది ఫిషర్ అని లేదా ఫిస్టులా కూడా ఉండొచ్చు అనే అవగాహన తక్కువగా ఉంటుంది. సో ఐదర్ సిగ్గు వల్ల అయి ఉండొచ్చు, లేదా సరిగా అటెన్షన్ ఇవ్వకపోవడము, అంటే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న అవగాహన కూడా లేకుండా చాలామంది నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో అది బాగా అంటే గ్రేడ్ 1 స్టేజ్లో మన దగ్గరికి రాకుండా అది బాగా తీవ్రమైన స్థితిలో లైక్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కూడా మనకు పేషెంట్స్ చూస్తూ ఉంటాము క్లినిక్స్లో. కాబట్టి ఎప్పుడైతే మనకు గ్రేడ్ 4 స్టేజ్ అది సివియర్గా అయినప్పుడు ఖచ్చితంగా మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం గ్రేడ్ 2, గ్రేడ్ 3లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో అప్పుడే కనుక సరైన హోమియోపతి ట్రీట్మెంట్ మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో తీసుకుంటే కనుక పర్మనెంట్గా దీనికి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అడిగారు పైల్స్ అని. సో ఈ మలద్వారం దగ్గర నేను చెప్పిన లక్షణాలు కనుక మీకుంటే ఖచ్చితంగా దీన్ని ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. సో ముఖ్యంగా మనం పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ 3 గురించి మనం తెలుసుకుందాం. పైల్స్ అనేవి చూసినట్లయితే ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల ఉంటుంది, వీళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్గా ఉంటుంది. సో మోషన్కి వెళ్ళక ముందు కానీ అయిపోయిన తర్వాత బొట్లుగా పడడం, లేదా ఎక్కువగా కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి కారణం చూసినట్లయితే ఆ మలద్వారం దగ్గర కుషన్ లాంటి ఒక చిన్న బెడ్ ఉంటుంది, దాంట్లో చాలా రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. సో వాటి యొక్క పనితీరు ఏంటంటే మన యొక్క మలాన్ని పూర్తిగా మనకి తోయడానికి, అంటే బయటకు ఎక్స్పెల్ చేయడానికి అవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ చుట్టూ మజిల్స్ కూడా ఉంటాయి, ఆ కండరాలు కూడా ఆ మలాన్ని తొయ్యడానికి చూస్తూ ఉంటాయి అనమాట, ఎక్స్పెల్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క మజిల్స్ వీక్ అయిపోతాయో, లైక్ పెల్విక్ డిసీజెస్లో మనం చూసినట్లయితే కింద పాటిగా మజిల్స్ అనేది వీక్ అయిపోయినప్పుడు ఈ బ్లడ్ వెజల్స్ కూడా మనకు అక్కడ ఉబ్బుగా ఉండడం, మలం అనేది హార్డ్గా ఉన్నప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేది వాపుగా ఉండి అక్కడ నుంచి అది టేర్ అయ్యి అక్కడ బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే నేను చెప్పినట్టుగా ఇంకొక రకం అయితే ఎక్స్టర్నల్ పైల్స్ అంటే చేతికి తగులుతూ ఉంటాయి. ఇందులో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, చాలా ఉంటాయి. అది కంప్లీట్గా మోషన్ని కూడా బ్లాక్ చేస్తాయి. అండ్ అక్కడ ఎప్పుడు దురదగా ఉంటుంది, అవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పైల్స్ని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతామో, కేర్ తీసుకోకపోతే కనుక అప్పుడు ఎక్స్టర్నల్లో కూడా మనకి బాగా పెయిన్గా ఉంటుంది, అసలు కూర్చోలేరు, నిలబడే మాట్లాడిన కేసెస్ కూడా మేము ఎన్నో క్లినిక్స్లో చూసాము.
సో వీళ్ళకి చాలా ఫాస్ట్గా కూడా మనం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి పైల్స్ అనేది ఇంటర్నల్ పైల్స్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుందా, బయట గుత్తులుగా ఉంటుందా, ఎక్స్టర్నల్ పైల్సా అనేది మనం చెక్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఎటువంటి సర్జరీ లేకుండా కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఆ యొక్క వెజల్స్ని మనం క్లియర్ చేయొచ్చు. అక్కడ ఉన్న కండరాల్ని మనం లాక్సిటీ అంటాం, అంటే లూజ్ అయిపోయి ఉంటాయి, వాటిని మనం టైట్ చేసేటట్టు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. వీటిని చేసుకుంటే విత్ హోమియోపతి ట్రీట్మెంట్ మీరు జాగ్రత్త తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడము, హై ఫైబర్ ఇంటేక్ తీసుకోవడము, మలబద్ధకం లేకుండా మన యొక్క జీవన శైలిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పైల్స్ ప్రాబ్లం అనేది రాకుండా చూడొచ్చండి. ఓకే అండి, మెయిన్గా పైల్స్కి సంబంధించి డయట్ పరంగా అంటే ఎలా డయట్ ఉండాలి, అంటే ఈ గ్రేడ్స్లో మీరు చెప్పిన గ్రేడ్స్లో అంటే ఒక్కొక్క విధంగా ఉండాలా లేదంటే ఎలా ఉండాలంట? సో ఇందులో ముఖ్యంగా అందరూ అన్ని ప్రాబ్లమ్స్కి మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి మన షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ అండ్ ఫర్దర్ మనకున్న సమస్యలన్నిటికీ కూడా అందరూ చెప్పేది కామన్ లైఫ్ స్టైల్ని మనం సరి చేసుకోవాలి. అంటే మన యొక్క హ్యాబిట్స్ అనేది ఐదర్ టాయిలెట్ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా డిసిప్లిన్గా చూసుకోవాలి అనేది అందరూ చెప్పేదే. మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బికాజ్ ఆఫ్ జాబ్స్ వల్ల చేయలేకపోతాము, ఒక్కొక్కసారి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్స్లో ఈ పైల్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. బికాజ్ లాంగ్ సిట్టింగ్ అవర్స్, షిఫ్ట్ డ్యూటీస్ ఉండడం వల్ల సో ఏమవుతుంది అని అంటే మన యొక్క భూ ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పుల్ అవుతుంది అనమాట. సో మన బ్లడ్ అంతా కూడా పైనుంచి మన యొక్క రెక్టల్ ఏరియాలోనే ఎక్కువగా పూలప్ అయిపోవడం వల్ల కూడా ఈ హెవీనెస్, అక్కడ ఏదో ఉన్నట్టుగా ఉండడం, మోషన్కి వెళ్ళినా కూడా ఇంకా కంప్లీట్గా వెళ్ళనట్టుగా ఉంటే మళ్ళీ వెళ్తూ ఉంటారనమాట. సో చాలా కడుపు బ్లోటింగ్గా ఉంటుంది, అబ్డామిన్ అనేది ఎప్పుడు గ్యాస్ ఉన్నట్టుగా ఉంటుంది. సో దే వన్ నెవర్ ఫీల్ సాటిస్ఫైడ్, మోషన్కి వెళ్ళాక వాళ్ళకి తృప్తి అనేది ఉండకపోవడం ఇది చూస్తూ ఉంటాం. సో లైఫ్ స్టైల్తో పాటు ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అనేది ఉంటుంది మనకి. సో మన స్టమక్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ గట్ యాక్సిస్ని మనం మానిటర్ చేసుకోకుండా లైక్ దాని బ్యాలెన్స్ అనేది సిస్టంలో పెట్టుకోకపోతే కనుక మనం ఎంత మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఈవెన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ నేను చెప్పేది, సో ఫుడ్ తీసుకున్నా కూడా మనకు అది నార్మలైజ్ అవ్వని కండిషన్స్ ఉన్నాయి. మా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, దే విల్ టేక్ వెరీ వెల్, అంటే వాళ్ళు యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి ఫ్లూయిడ్ అడెక్వేట్ హైడ్రేషన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఇంటేక్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నా కూడా ఈ మలబద్ధకం అనేది పోదు. దాన్ని ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ అంటాం అనమాట. మోషన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, బట్ అది ఫోర్స్ఫుల్గా బయటికి రావడం అనేది ఇబ్బందితో బాధపడుతూ ఉంటారనమాట. సో దీనికి ముఖ్యంగా మనం చూడాల్సింది బ్రెయిన్ గట్ యాక్సిస్ నార్మలైజేషన్ కూడా మనం చేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఓకే అండి, పైల్స్ గురించి చెప్పారు. మరి ఫిషర్ అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ అలాగే రీజన్స్ ఎలా ఉంటాయండి? సో ఎప్పుడైతే మనకి బాగా విపరీతమైన నొప్పి ఉంటుంది, అసలు కూర్చోలేని పరిస్థితి ఉంటుంది, మోషన్తో పాటు బ్లడ్ వస్తుంది, బాగా మలద్వారం దగ్గర దురదగా ఉంటుంది, అండ్ అక్కడ కొంచెం స్కిన్ టేర్ అయ్యి మాస్ కూడా ఉంటుంది. అదే చాలామంది పైల్స్ అనుకొని పైల్స్కి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎట్ టైమ్స్ రాంగ్ సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. సో ఈ ఫిషర్స్ను కూడా మనము ఎగ్జామినేషన్ ద్వారా కూడా మనం చూస్తాము. సో దీనికి కారణము ఖచ్చితంగా హార్డ్ స్టూల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు పైల్స్ అనేది ఈవెన్ విత్ సాఫ్ట్ స్టూల్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మన కోలాన్లో అంటే మన యొక్క పేగు అనే మూమెంట్ రిథమిక్గా సరిగ్గా లేకపోయినప్పుడు ఈవెన్ సాఫ్ట్ స్టూల్ కూడా మనకి పైల్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఫిషర్స్ విషయంలో ఏంటంటే ఎక్కువగా మోషన్స్ అయ్యే వాళ్ళకి తరచుగా మోషన్కి వెళ్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మోషన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, లంపీగా ఉంటుంది, అండ్ నాట్స్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే అక్కడ చీలికలు ఏర్పడడం జరుగుతుంది. సో మలద్వారం దగ్గర చీలికలు వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. మోస్ట్ పెయిన్ఫుల్ మంట ఉండేది ఏంటి అని అంటే ఖచ్చితంగా మనం ఫిషర్స్ అని చెప్పొచ్చు. బ్లీడింగ్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మనం పైల్స్ అని చెప్పొచ్చు. సో ఈ ఫిషర్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మరీ 4th గ్రేడ్లోకి వెళ్తే ఖచ్చితంగా మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్లో ఉంటే మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి కొన్ని ఆహారం చేంజెస్ చెప్తాము. ఎట్ ద సేమ్ టైం మలం అనేది సాఫ్ట్గా అవ్వడానికి మందులు ఇస్తాము. అండ్ ఆ పెద్ద పేగులో ఏదైతే రిథమిక్ మూమెంట్స్ అనేది సరిగా లేవో దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పర్మనెంట్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు.
చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫిషర్స్ని అశ్రద్ధ చేస్తామో, సరిగా ట్రీట్మెంట్ ఇవ్వమో, అది ఫిస్టులా కింద కూడా మారిపోయే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైతే అక్కడ చీలిక ఏర్పడుతుందో అక్కడ మలం వచ్చే దగ్గర కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం, అక్కడ పుండు ఫామ్ అవ్వడం, అది ఫిస్టులా కింద రావడం. కొన్నాళ్ళు ఫిషర్స్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సరైన లెవెల్లో దాన్ని లోపల నుంచి రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్మెంట్ చేయనప్పుడు ఫిస్టులా కింద కూడా మనకి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఓకే, ఏంటంటే ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, అలాగే ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి పేషెంట్? ఎస్, సో కామన్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఏదైనా స్టార్టింగ్ ఫేజ్లో వారంలో మీరు 3 సార్లు కంటే తక్కువగా విరోచనం వెళ్తున్నారు, మోషన్కి అనేది తక్కువగా వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీకు మలబద్ధకం ఉంది. ఒకవేళ 6 నెలల్లో ఎటువంటి డైటరీ చేంజెస్ చేసినా కూడా అది క్లియర్ అవ్వట్లేదు అని అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ కింద తీసుకుంటాం. సో దీనికి కేవలం మన యొక్క లైఫ్ స్టైలే కాకుండా నేను చెప్పినట్టుగా మన లోపల ఒక నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. బ్రెయిన్ గట్ యాక్సిస్లో అదొకటి, ఈ కోలాన్ మోటో సెన్సరీ సిస్టమ్ అనేది ఉంటుంది. అది దెబ్బతిన్నప్పుడు ఈ 6 మంత్స్ మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది క్లియర్ కాదు. సో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ని మోడిఫై చేసి తీసుకుంటే అప్పుడు మీకు ఈ కాన్స్టిపేషన్ తగ్గి ఆ తర్వాత వచ్చే ఈ యొక్క పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇది క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఫస్ట్ మీరు ఎర్లీ స్టేజెస్లో రెస్పాన్స్ అవ్వడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని మేము చెప్తూ ఉంటాము. ఫిస్టులా అంటే ఏంటి, దాని లక్షణాలు అలాగే రీజన్స్ ఎలా ఉంటాయి? ఎస్, సో ఈ మలద్వారంలో ఉండే సమస్యల్లో మనం చూసిన వాటిల్లో 3 ఒకటి పైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం పైల్స్ గురించి, ఫిషర్స్ గురించి. సో ఇప్పుడు మనం ఫిస్టులా అంటే ఏంటి, అది ఎక్కడ వస్తుంది, దాని నుంచి మనకి ఎటువంటివి ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఫిస్టులా అనేది ముఖ్యంగా యానల్ పార్ట్, అంటే మన యొక్క మలద్వారంకి కొద్ది పై భాగంలో కొన్ని గ్లాండ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క గ్లాండ్స్ పనితీరు ఏంటంటే అక్కడంతా కూడా తేమని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్టూల్ అనేది మనకి సాఫ్ట్గా ఇబ్బంది లేకుండా రావడానికి. ఎప్పుడైతే ఆ యానల్ గ్లాండ్స్లో సెక్రీషన్స్ అనేది సరిగా రిలీజ్ కాకపోవడం కానీ, అది ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ఐదర్ ముందుగా ఫిషర్స్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లేదా శరీర తత్వం కొంతమందికి ఉంటూ ఉంటుంది, అంటే హెరిడిటరీగా. సో వీళ్ళకి ఈ యానల్ గ్లాండ్స్లో పస్ ఫామ్ అయ్యే తత్వం ఉంటూ ఉంటుంది అనమాట. దాన్నే యాప్సిస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ యాప్సిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందో అది లోపల యానల్ కెనాల్ అంటాం, అంటే ఒక ద్వారం నుంచి అది ఎక్స్టీరియర్గా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క అబ్నార్మల్ కమ్యూనికేషన్ అంటే ఒక స్వర్గ మార్గంలాగా లోపల పేగు నుంచి కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ టిష్యూస్ అంతా డిస్ట్రాయ్ చేసుకుంటూ ఒక సన్న కెనాల్ లాగా వచ్చి ముడి పక్కన, లైక్ మలద్వారం పక్కన మనకు ఒక ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పింపుల్ లాంటి కురుపు వస్తుంది ఫస్ట్, అది బర్స్ట్ అవుతుంది, అక్కడ నుంచి పస్ వస్తూ ఉంటుంది. సో చాలామందికి అది సెగ్గడ్డలు అనుకుంటూ ఉంటారు, కొన్నాళ్ళు ఏదో ఆయింట్మెంట్స్ వాడతారు, లేదా అది కూడా పెయిన్ఫుల్గా ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఫీవరిష్ కూడా ఉంటూ ఉంటుంది, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. సో ఈ లోపల ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ అనేది తయారవుతూ ఉంటుందో ఇది సింగిలే కాకుండా మల్టిపుల్ కూడా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో బయట మనకి చాలా ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటాడు, థ్రెడ్ అని ఇంకా రకరకాలుగా సర్జరీ చేయించుకున్నా కూడా ఎప్పుడైతే మన శరీర తత్వంలో ఈ ఇమ్యూనిటీని కనుక మనం బిల్డప్ చేయకపోతే ఈ రికరెంట్ తరచుగా యాప్సిస్ ఫామ్ అవడం వల్ల మల్టిపుల్ ఫిస్టులాస్ ఆ యొక్క మలద్వారం దగ్గర చుట్టుపక్కల కూడా 2-3 ఇట్లాగే పింపుల్స్ లాగా వచ్చి ఓపెన్ అయిపోయి అది హీలింగ్కి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. సో దీంట్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ముఖ్యంగా మన గట్ హెల్త్ అంటే మన యొక్క పేగుల్లోని ఆరోగ్య స్థితి అనేది కరెక్ట్గా ఉండాలి. సో దానికి అందుకనే హెరిడిటరీ పరంగా కూడా దీంట్లో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. వంశపారంపర్యంగా ఎవరికైనా పైల్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎంత బాగా మనం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్నా కూడా వస్తూ ఉంటుంది. దానికి కూడా మనకి హోమియోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం జెనెటిక్ జీనోమ్ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తామో వాళ్ళకి హెరిడిటరీగా ఉన్న ప్రాబ్లం తగ్గడం వల్ల రికరెంట్గా మరలా రాకుండా ఉండడానికి ఉంటుంది. ఒకవేళ ఇది ఇమ్యూనిటీ వల్ల తక్కువగా ఉంటే కనుక మేము ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తూ ఉంటాము. సో దాని ద్వారా కూడా వీళ్ళ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, రికరెంట్ ఇన్ఫెక్షన్ రాదు, యాప్సిస్ ఫామ్ కాదు, లోపల ఏదైతే కెనాల్ ఫామ్ అయితే అదంతా క్లియర్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి కొద్దిపాటిగా కౌన్సిలింగ్ చేస్తూ డైట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడైతే మనం హోమియోపతి ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్ అందిస్తామో సో 100% ఇది రికర్ కాకుండా మనం ట్రీట్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ కూడా మీకు మేము చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఇది మీరు ఎప్పటికీ కూడా ఇటువంటి సమస్యలతో బాధపడకుండా ఉండడానికి హెల్ప్ చేయొచ్చండి. ఓకే అండి, మెయిన్గా అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఈ మూడిట్లో చూసుకుంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? సో ఎనీథింగ్ ఈ మూడిట్లో కనుక మనం అశ్రద్ధ చేస్తే కాంప్లికేషన్స్ సహజంగా
పైల్స్లో మనం చూసినట్లయితే ఇంటర్నల్ బ్లీడింగ్లో కొంతమందికి ఎక్కువగా వృద్ధులు లైక్ 60 years 70 years ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటూ ఉంటుంది. రాత్రి పడుకుంటే పొద్దున్న లేసేసరికి పూలప్ అయిపోయి చాలా విపరీతమైన బ్లడ్ లాస్ ఉంటుంది, ఎనీమిక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, రక్తహీనత. సో అలాంటప్పుడు షాక్స్ కూడా వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా పైల్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఈ బ్లీడింగ్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇకపోతే కనుక ఈ తరచుగా ఈ మోషన్ వచ్చే తత్వాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసి కేవలం బ్లీడింగ్ పైల్సే కదా అని వదిలేసి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎట్ టైమ్స్ విల్ మిస్ క్యాన్సర్స్. అంటే పేగుల్లో గ్రోత్స్ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది, అవి కూడా మిస్ అయిపోతాం రాంగ్ డయాగ్నోసిస్ వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా స్టార్టింగ్ ఇది ఉంటే కనుక బిఫోర్ గోయింగ్ ఎనీ ట్రీట్మెంట్, అంటే మనం సర్జరీస్ కానీ దానికంటే వెళ్ళే ముందు మనం డాక్టర్ని సంప్రదించి అది ఏంటి అని నిర్ధారణ చేసుకుంటే కనుక ఇట్ విల్ గివ్ ఏ కరెక్ట్ డయాగ్నోసిస్ ఇస్తుంది. దాని ద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ అనేది రాకుండా లైక్ క్యాన్సర్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ అంటాము, అంటే పేగుల్లో కనుక మనకు అల్సరేషన్స్ ఉంటాయి, క్రాన్స్ డిసీజ్, టీబీ కూడా ఉండొచ్చు. సో ఇందులో ఏది ఉన్నా కూడా మనకు లక్షణాలు బ్లడ్ స్టూల్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, ఒకసారి విపరీతంగా విరోచనాలు అవుతూ ఉంటాయి, ఒకసారి విపరీతంగా మలబద్ధకం ఉంటూ ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ సిమిలర్గా అనిపించినప్పుడు కూడా మనకు ఫస్ట్ ఏది స్టార్ట్ అయిందో దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది, మొదటి లక్షణం ఏంటి అనేది. కాబట్టి మన డాక్టర్ని సంప్రదించి మీ దగ్గర ఏదైనా రిపోర్ట్స్ ఉంటే కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గర బ్రాంచెస్లో మీరు అప్రోచ్ అవుతే మీకు సరైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, అంటే డయట్ వీటికి అంటే పైల్స్కి ఆల్రెడీ మీరు చెప్పారంట, ఫిషర్ ఫిస్టులకి వీటికి కూడా పర్టికులర్గా డయట్ ఉంటుందా లేదంటే ఎలా? యా, డెఫినెట్లీ అందరూ చెప్పేది హై ఫైబర్ డైట్, హైడ్రేషన్ అండ్ హై ఫైబర్ డైట్, ఈ రెండు హెచ్చులు మనం గుర్తుపెట్టుకోవాలి. హైడ్రేషన్ ఎక్కువగా మనం వాటర్ తీసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్కి కొద్దిగా లిక్విడ్ ఇంటేక్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి, లేదా అదర్ ఫార్మ్స్ కొంతమంది వాటర్ తాగలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. కొంతమంది హైపోథైరాయిడ్, థైరాక్సిన్ హార్మోన్ అనేది మన యొక్క గట్ మొటిలిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పేగుల్లో కదలికలు ఈ యొక్క హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న దాన్ని కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. అలాంగ్ విత్ దట్ హోల్ ఫ్రూట్స్ తినడం అనేది మనం చూసుకోవాలి. సో గ్రెయిన్స్ కూడా హోల్ గ్రెయిన్స్ తీసుకునేటట్టుగా చూడాలి, అంటే పొట్టు ఉండేవి. సో ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ ఉంది, లైక్ టేకింగ్ గుడ్ హెల్తీ డైట్, నట్స్ తీసుకుంటున్నారు, పొట్టు ఉండే ఫుడ్ తీసుకుంటున్నాం, ఓట్స్ తీసుకుంటున్నాం, మిల్లెట్స్ కూడా చాలామంది స్టార్ట్ చేశారు తీసుకుంటున్నారు. అయినా కూడా కొంతమందిలో ఈ మిల్లెట్స్ తిన్నప్పుడు ఎక్సెసివ్ ఫైబర్ ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి అసలు అరక్కపోవడము, వాంతులు అవ్వడం ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా మనం గట్ మొటిలిటీని క్లియర్ చేసుకుంటూ ఫైబర్ టేక్ ఇస్తేనే అది క్లియర్ అవుతుంది. ఇది క్లియర్ చేసుకోకుండా మనం పీచు పదార్థం తినమన్నారు డాక్టర్ గారు అని చెప్పేసి మనం తీసేసుకున్నాం అనుకోండి, దట్ విల్ లీడ్ టు అగైన్ పెయిన్ఫుల్ కండిషన్గా ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా అది ప్రాబ్లం ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి, దాని నుంచి మనం లేయర్ బై లేయర్ ఫస్ట్ మీ యొక్క గ్యాస్ట్రిక్ సిస్టమ్ని మనం కరెక్ట్ చేసుకొని, ఎసిడిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గించుకోవాలి, టైం టు టైం మీల్ తీసుకోవాలి, దాని తర్వాత పెద్ద పేగు మొటిలిటీ ఎలా ఉందో చూసుకోవాలి, దాని తర్వాత మనకు వచ్చే ఈ యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ అనమాట, ఇవి పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ వీటిని ట్రీట్ చేసుకుంటే మీకు పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో డైట్తో పాటు హెరిడిటరీ డిస్టర్బెన్సెస్ని మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ చూడడానికి ఉంటుంది. ఓకే, అంటే హోమియోపతి ట్రీట్మెంట్ అంటే టైం పీరియడ్ ఉంటుంది, కొద్దిగా లేట్ ప్రాసెస్ అంటారు కదా, అంటే ఎంత పీరియడ్ పడుతుంది అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ? సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, అంటే వాళ్ళ యొక్క వయసు, వాళ్ళకి ఆన్సెట్ ఎప్పుడు మొదలైంది, ఎంతకాలం నుంచి ఉంది, వాళ్ళ యొక్క హిస్టరీ, మెడికల్ హిస్టరీ, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి సర్జరీస్ చేయించుకున్నారు. సో వీటిలన్నిటిని బట్టి కూడా మేము వాటి డ్యూరేషన్ని అనాలిసిస్ చేస్తాము. సో కొంతమంది గ్రేడ్ 1 స్టేజ్లో ఉంటే కనుక విత్ ఇన్ 3 to 6 monthsలో క్లియర్ చేసిన కేసెస్ ఉన్నాయి. అదే కాన్స్టిపేషన్, ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ అంటే సంవత్సరాల తరబడి వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటూ ఉంటుంది, లైక్ 5 years 10 years నుంచి ఉంటూ ఉంటుంది. రకరకాల పౌడర్స్ ఎవ్రీడే లాక్సేటివ్ మీద ఉంటూ ఉంటారు అనమాట. రాత్రి అది వేసుకుంటే కానీ ఉదయం రాదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం అండర్లైన్ కాన్స్టిపేషన్ని ట్రీట్ చేస్తూ ఈ యొక్క మలద్వార సమస్యల్ని మనం ట్రీట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు మెడికేషన్స్ కొన్ని అన్అవాయిడబుల్ ఉంటాయి, లైక్ బీటా బ్లాకర్స్ కానీ కొన్ని థైరాయిడ్ మెడికేషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు కూడా హోమియోపతి సపోర్ట్ అనేది మీరు తీసుకుంటే ఈ మెడికేషన్స్ నుంచి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ మొటిలిటీ కదలికల్లో ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ క్లియర్ చేయొచ్చు. ఇకపోతే పీరియడ్ ఇప్పుడు గ్రేడ్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది, అంటే వీళ్ళు ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారా, సెకండ్ గ్రేడ్లో ఉన్నారా, ఫోర్త్ గ్రేడ్లో ఉన్నారా అనేది కూడా మేము అనాలిసిస్ చేసి
దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది హోలిస్టిక్గా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు, శారీరక ఫిజికల్ లక్షణాలు అండ్ వాళ్ళ యొక్క నొప్పి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, దురద ఉంటుందా, మంట ఉంటుందా, బ్లీడింగ్ ఉంటుందా, అది ఎంత తీవ్రతలో ఉంటుంది అనేది ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వీ విల్ గెట్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేది చూడడం జరుగుతుందండి. ఓకే అండి, మెయిన్గా అంటే వీటికి కూడా అంటే రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? ఎస్, సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది రూట్ కాజ్. ఇది చాలామంది ఐడెంటిఫై చేయక ఈ ప్రాబ్లంతో చాలా సంవత్సరాలు సఫర్ అవుతూనే ఉంటారు. వెళ్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు, 2 సంవత్సరాలు ఏదో తీసుకుంటారు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఒక ఫిస్టులా కూడా మల్టిపుల్ ఫిస్టులాస్ అయిపోతూ ఉంటాయి. ఈ ఫిషర్ ఉన్న సమస్య అనేది ఇంకా ఎక్కువగా అయిపోయి అది ఫిస్టులాకి టర్న్ అయిపోతుంది. ఈ పైల్స్, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, ఇవి 3 కలగలిపి కూడా చాలామందికి వచ్చేస్తూ ఉంటుంది. బికాజ్ మనం రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయకపోవడం వల్ల. సో ఈ రూట్ కాజ్ మనం ముందు నుంచి చూస్తున్నట్టుగా ఫస్ట్ మన జీర్ణ వ్యవస్థని మనం చూసుకుంటే కనుక ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో కూడా పనిచేస్తుంది. నేను చెప్పినట్టుగా థైరాక్సిన్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అలాగే ప్రొజెస్ట్రాన్. అందుకే మనకి ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా బేబీ యొక్క ప్రెషరు ప్లస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటి వల్ల వాళ్ళకి ఎక్కువ మలబద్ధకం ఉంటూ ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం చూసినట్లయితే. సో హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్ ఈవెన్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్. ఇది చాలా న్యాచురల్ సిస్టమ్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళు, ముసలి వయసు, వృద్ధాప్యం వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. భయాలు ఏమీ పెట్టుకోవసరం లేదు. ఎక్కువ టైం పడుతుంది అనేది అదొక అపోహ మాత్రమే. తక్కువ టైంలోనే మనం పెయిన్ని రిలీవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే చిన్నపిల్లల్లో ఎలా ఉంటుందండి? ఎస్, సో చిన్న పిల్లల్లో ముఖ్యంగా మనం హెరిడిటరీగా చూసినట్లయితే కాన్స్టిపేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఈవెన్ 4 years 5 years వాళ్ళలో కూడా ఈ ఫిషర్తో ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. సో ఇందాక మనం మాట్లాడుకున్న రూట్ కాజెస్లో ముఖ్యంగా పిల్లలకు కూడా ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది. లైక్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోలాన్ మోటార్ సెన్సరీ యాక్సిస్ అంటాము, ఈ నర్వ్ డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. సో యూజువల్గా రోజువారీ చూస్తే మన యొక్క పేగు కదలిక 6 సార్లు వరకు ఉంటూ అనమాట. దాని ద్వారా మనం తీసుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు అలా పాస్ చేయడం అనేది నార్మల్గా చూస్తాం. బవెల్ మూమెంట్స్ కొంతమందిలో లైక్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో, కొంతమందిలో ఈ పిల్లల్లో కూడా చూసినట్లయితే ఈ అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. అధికంగా ఎక్కువ మూమెంట్స్ లైక్ 10 to 8 రిథమిక్ మూమెంట్స్ ఉంటుండడం, తిన్న వెంటనే మోషన్ వెళ్ళాలనిపించడము. సో ఇలా మాటికి వెళ్ళాలనిపించడం, వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళకి సాటిస్ఫైగా లేకపోవడము, మళ్ళీ వెళ్ళడము ఇట్లా ఉంటుంది. ఈ నర్వ్స్ అనేది ముఖ్యంగా హెరిడిటరీ డిస్టర్బెన్స్ ద్వారా ఈ యొక్క పిల్లలకి మోషన్ అనేది రాకుండా ఉంటుంది. సో మోస్ట్లీ ఈ పేగుల్లో రిథమ్ మూమెంట్స్ లేకపోవడం, మోటార్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మలబద్ధకం, దాని ద్వారా వచ్చేదే ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం, ఎంత తీసుకున్నా కూడా శరీరం అనేది రాకపోవడం, వాళ్ళకి వెయిట్ లాస్లో ఉంటూ ఉంటారు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అన్ని ఫుడ్స్ మనం పెడతాం కానీ వాళ్ళకి అసిమిలేషన్ అనేది అవ్వకపోవడము. సో దాని ద్వారానే ఇక ఫర్దర్గా మనకి ఈ వచ్చే కాంప్లికేషన్స్లో పైల్స్, ఫిషర్స్ చూస్తూ ఉంటాం. ఒక పైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.